బ్రో ఏం చెప్పాలి, నిజంగానే నాకైతే సినిమాటిక్ బ్రిలియన్స్ అన్నది అనిపించింది అనమాట మూవీ వచ్చేసి. అండ్ మనకు ఇప్పుడు బాలకృష్ణ గారి మూవీస్ అంటే మనకు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లేకపోతే మనకు సింహ లెజెండ్, అఖండ, ఇవి ఎలా చెప్తామో డాకు మహారాజ్ కూడా అన్డౌటెడ్లీ ఆ లిస్టులోకి అయితే మనం చేయొచ్చు. అండ్ మోర్ దాన్ ఎవ్రీథింగ్ మనకి ఏంటంటే ఈ మూవీలో బాలకృష్ణ గారి దగ్గర నుంచి మనకి ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనమాట. సో ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది, సో చాలా బాగుంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి మాస్ కోసము, సెకండ్ హాఫ్ వచ్చేసి ఇంకా లైక్ కంప్లీట్లీ ఫ్యామిలీ కోసము ఓవరాల్ గా చాలా బాగా కవర్ చేస్తారనమాట. అండ్ డైలాగ్స్ ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. బట్ ఫస్ట్ హాఫ్ ఈస్ బెటర్ దన్ సెకండ్ హాఫ్ అనమాట. ఎందుకంటే బ్రో ఒకటి ఫస్ట్ హాఫ్ లో చూసేటప్పుడు వచ్చే గూస్ బంప్స్ అంతా ఇంత కాదు, మనకు బాలకృష్ణ గారి కన్నున్నప్పుడైతే ఎలివేషన్ ఉంటుంది అనమాట, ఆ లెవెల్లో ఉంటుంది. దానికి బాబీ కొల్లి గారి రైటింగ్ కావచ్చు, తమన్ బీజిఎం కావచ్చు, విజయ్ సినిమాటోగ్రఫీ కావచ్చు, అంతా బాగా సెట్ అయింది. అండ్ డైలాగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. గోళ్ళు కట్ చేసుకున్నంత ఈజీగా గొంతుకలు కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. పైగా నీకు నాకు వారేంట్రా, సింహం నక్కల మీద పడితే దాన్ని వార్ అన్నారు, దట్స్ కాల్డ్ హంటింగ్ అని చెప్పే డైలాగ్స్ కావచ్చు. లేకపోతే అందరూ చదవడంలో మాస్టర్స్ చేస్తే నేను వచ్చేసి చంపడంలో మాస్టర్స్ చేశాను, ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్ అంటారు అనమాట. సో ఇలాంటి బాలకృష్ణ గారి డైలాగ్స్ కూడా మన మూవీ నుంచి అన్డౌటెడ్లీ సంక్రాంతి బ్లాక్ బస్టర్, హిట్ కూడా కాదు బ్లాక్ బస్టర్ అనమాట డెఫినెట్లీ. అండ్ ప్యూర్ సంక్రాంతి విన్నర్ ఏంటి అనేది మనకి ఎల్లుండి తెలుస్తుంది, ఎందుకంటే ఇంకో ఫ్యామిలీ మూవీ ఉంది కాబట్టి. అన్డౌటెడ్లీ డెఫినెట్లీ డాకు మహారాజ్ ఇస్ లాట్ బెటర్ దాన్ గేమ్ చేంజర్ అనమాట. నాట్ ఓన్లీ గేమ్ చేంజర్, మనకు అఖండ తర్వాత వీరసింహారెడ్డి వచ్చింది, భగవంత్ కేసరి వచ్చింది. డాకు మహారాజ్ ఇస్ బెటర్ దాన్ వీరసింహారెడ్డి అండ్ మనకు భగవంత్ కేసరి. సో డాకు మహారాజ్ ఏంటంటే మనకు హ్యాపీగా లైన్ 1 లో చేర్చేయచ్చు, సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి మూవీస్ లైన్ 1 లో చేర్చేయచ్చు. సో అంతా ఉంటుంది బ్రో. బాలకృష్ణ గారి డైలాగ్స్ కావచ్చు సెటిల్డ్ గా ఉంటుంది మనకు. సో మాస్ ఫ్యామిలీ ఆడియన్స్ ఇద్దరు కలిపి హ్యాపీగా చూడొచ్చు.